ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా అందరూ ప్రీ మార్కెట్ అనాలిసిస్ లైవ్ అనేది చూసారని అనుకుంటున్నాను. ప్రతిరోజు మార్నింగ్ 8 o'clock అనేది ఈ ప్రీ మార్కెట్ అనాలిసిస్ లైవ్ అనేది ఉంటుందండి. ఇందులో డైరెక్షన్ తో పాటు మనము లెవెల్స్ మీద ఎలా ట్రేడ్ చేయాలనేది నేను అక్కడ డిస్కస్ అనేది చేస్తూ ఉంటాను. ఈ రోజు లైవ్ లో మనము ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనము సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుందాం అనుకున్నాము. ఎందుకంటే ఇక్కడ బయర్స్ ఉన్నారు, అలాగే ఇక్కడ బయర్స్ ఉన్నారు. ఇక్కడ 2 days నుంచి రేంజ్ వన్ లో ఉందండి మార్కెట్. కాబట్టి ఇక్కడ చాలా మంది బయర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఆ బయర్స్ దీనికి మార్కెట్ అనేది కిందికి అనేది రావాలి. కాబట్టి ఇక్కడ మనం సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుందాం అనుకున్నాము. ఈ జోన్ లో విధంగా ఓపెన్ అయితే మార్కెట్ బయ్యర్ ని గానీ సెల్లర్ ని గానీ ట్రాప్ అనేది చేయాలి. దాని ప్రకారం మనము డైరెక్షన్ అనేది డిసైడ్ అనేది అవుతుంది. అలాగే ఈ లెవెల్ పైన గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది అనుకోండి, మనం బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుందాం అనుకున్నాము. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, అలాగే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, అలాగే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. కాబట్టి ఈ సెల్లర్స్ స్టాప్ లాసెస్ దీనికే మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుందాం అనుకున్నాము. అలాగే ఇంకా గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్ పైన డైరెక్ట్ బయింగ్ సైడ్ వెళ్ళొచ్చు అని చెప్పాను. ఈ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేది ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే టెలిగ్రామ్ ఛానల్ ని జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఓపెన్ అయింది. ఈ రేంజ్ లోనే మార్కెట్ అనేది ఓపెన్ అనేది అయింది. ఫస్ట్ బయ్యర్ ని గానీ సెల్లర్ ని గానీ ట్రాప్ అనేది చేయాలి. వెయిట్ చేద్దాం, వెయిట్ చేసి ఒక మంచి సెటప్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి మార్కెట్ నేను ఈ రోజు ఆల్రెడీ లైవ్ లో మీకు చెప్పాను. ఒకవేళ విక్ అనేది క్లోజింగ్ ప్రైస్ కిందకి వస్తే మనము బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు అని చెప్పాను. ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నాను. నా స్టాప్ లాస్ వచ్చేసి 50 పాయింట్స్ అనేది ఉంటుంది. నా టార్గెట్ వచ్చేసి 140 పాయింట్స్ అనేది ఉంటుంది. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఇక్కడ మళ్ళీ కన్సల్టేషన్ అనేది అవుతుందండి. ఇక్కడ మార్కెట్ అనేది కిందికి అనేది రాదు. ఎందుకంటే ఇక్కడ నియర్ బై ఉన్న సెల్లర్స్ స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతున్నాయి. కాబట్టి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళొచ్చు. ఇక్కడ మార్కెట్ అనేది ఇండెక్స్ లో స్లోగా మూవ్మెంట్ అనేది వస్తుంది, కానీ ప్రీమియం చార్ట్ లో మాత్రం ఫాస్ట్ గా ప్రీమియం అనేది ఇంక్రీజ్ అనేది అవుతుందండి. నాకు మంచి ప్రీమియం అనేది ఇంక్రీజ్ అయింది. ఇప్పటికీ నాకు టార్గెట్ అనేది హిట్ అయింది. కానీ ఇక్కడ నేను వెయిట్ అనేది చేస్తాను 140 పాయింట్స్ వరకు. ఇక్కడ చూడండి నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఆల్మోస్ట్ నేను ప్రీమియం చార్ట్ లో 100 పాయింట్స్ దాకా తీసుకున్నానండి. ఏం లేదండి, ఇక్కడ మార్కెట్ అనేది ఈ జోన్ లో ఓపెన్ అనేది అయ్యింది. కాబట్టి సెల్లర్స్ గానీ బయర్స్ గానీ ట్రాప్ అనేది అవ్వాలి. ఫస్ట్ స్టాప్ అయిన తర్వాత మనము డైరెక్షన్ అనేది డిసైడ్ అనేది చేస్తాము. కాబట్టి ఇక్కడ నేను డైరెక్షన్ అనేది ఇక్కడ డిసైడ్ అనేది చేశాను. ఇక్కడ నేను బయింగ్ సైడ్ అనేది ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశాను. ఈ లెవెల్ పైకి రాగానే ఇక్కడ నా సెల్లర్స్ స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతున్నాయి. కాబట్టి మార్కెట్ అనేది మంచి మూవ్మెంట్ అనేది ఇచ్చింది. ఇక్కడ నా టార్గెట్ అనేది వచ్చేసింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.